వస్తున్నానే ఉంటాను బాబు. ఇదిగో ఇటు చూడు, కృష్ణ మెసేజ్ చేశాడు. చూడను, చూడు. నాకు ఇష్టం లేదు, నేను చూడను. ఎందుకు చూడు? నాకు నచ్చదు, నేను చూడను. ఏం నచ్చదు? ఏది నచ్చదు. రాధా లేట్ అవుతుంది, పద వెళ్దాం. ఎందుకు? కృష్ణ పేరు ఎత్తితే చాలు ఓ చిరాకు పడిపోతావు. ఆ మొహం చూడు ఎలా పెడతావో. నా మొహం నా ఇష్టం, కానీ చూసేది మేమే కదా, చూడలేక చేస్తున్నాం. చూడకు, వెళ్ళే కృష్ణగారి ఫేసే చూసుకో. వాడితో మాట్లాడుకో, నాతో మాట్లాడుకో. ఎందుకు మాట్లాడొద్దు? మాట్లాడక అంతే. నీకు వాడు నచ్చాడు కదా, నేను నచ్చలే కదా, పోయి వాడితో మాట్లాడుకో. రాధా ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను రాధా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావో లేకపోతే మోసం చేసిన దూరం పెడతావు, నీ ఇష్టం. ఇంట్లో ఉంటుంది కృష్ణ ఎవరో కాదు. ఆ రోజు తాగిన మత్తులో ఉన్నావు కాబట్టి వదిలేసా. ఇప్పుడు చెవులు పెద్దవి చేసుకుని విను. ఐ లవ్ యూ గోపాలం. కళ్ళకు కనిపించే గోపాలం, కంటికి కనిపించని కృష్ణ, ఇద్దరినే ఐ లవ్ యూ. గోపాలం, గోపాల్, ఓయ్ ఏమైనా చెప్తావా? నా ఊర్లో అప్పులు ఉన్నాయి, చెల్లికి పెళ్లి చేయాలి, డిగ్రీ కూడా పూర్తి అవ్వలేదు, చేద్దాం అనుకుంటున్నాను, యావరేజ్గా ఉంటాను. నేను చెప్పింది సరిగ్గా అర్థం అవ్వలేదు అనుకుంటా. ఐ లవ్ యూ అన్నాను. రాధా గారు, ఈ యావరేజ్ గా అండి. సర్లే, అందరూ హృతిక్ రోషన్లు, విజయ్ దేవరకొండలే కావాలనుకుంటే నీలాంటి యావరేజ్ గాళ్ళని ఎవరు లవ్ చేస్తారు చెప్పు? అది కరెక్టే అనుకోండి. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? పోనీ ఇంకా చెప్పేది ఏమైనా ఉందా? లేదే. సారీ. నీ కళ్ళలో చూసి నిజం చెప్పిన రోజే ఈ మాట చెప్దాం అనుకున్నాను. మీ ఇంట్లో ఉంటుంది కృష్ణ ఎవరో కాదు, నేనే. ఐ లవ్ యూ. నాకు వచ్చిన డౌట్, తిట్టద్దే. ఇప్పుడు నీ ఇంట్లో ఉండొచ్చు, వెళ్ళిపోమంటారా? ఇంత మంచి మూమెంట్ స్పాయిల్ చేస్తావా? సరే మరి, బాయ్, గుడ్ నైట్. రాధా, నేనే కృష్ణ అని ఎప్పుడు తెలిసింది? నా బర్త్డే రోజు. అవునా? మరి ఆ రోజు తాగిన రోజు నైట్? ఆ రోజు నేను నీకు ప్రపోజ్ చేశాను. పొద్దున్న లేవగానే చెప్తా అన్నావు, లేచిన తర్వాత ఏమో. అర్థమైంది, గుర్తొచ్చింది. ఇది మరీ దారుణం రాదా. నేను మత్తులో ఉన్నప్పుడు చెప్పి గుర్తులేదని రివెంజ్ అంటే ఎలా చెప్పు? రాదంటే అంతే, మినిమం ఉంటుంది. ఉంటుంది. సరే బాయ్. రాధా, నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందంటే నమ్మబుద్ధి కావట్లేదు. కాసేపు ఉండొచ్చు కదా? ఉండొచ్చు కానీ ఈడ కూడా. ఏంట్రోయ్ పొద్దున విడివిడిగా పోయి ఇప్పుడు జంటగా ఉన్నారు? నేను చూస్తున్నంత నిజమేనా? బావా నువ్వు కేక బావా. హే రాదమ్మా, అయ్యో బావా ప్రేమలో పడ్డా బావా, నీ మొహంలో పెళ్లికలు ఒట్టు పడుతుందా? ఆయన గర్ల్ ఫ్రెండ్ ఎంజాయ్ చేస్తుంటే మధ్యలో బరిలో వచ్చేసి జోకులు ఎత్తనావేంట్రా? సారీరా, నువ్వేదో ఒక ఇంటివాడు అవుతున్నావని ఆనందంలో. ఆహా, అంత ఆనందంగా ఉందా? మరి రాత నాకు ఐ లవ్ యూ చెప్పింది అన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదురా? అంటే బా అది తను చెప్పొద్దనిందిరా. చెప్పద్దంటే చెప్పవా? అంటే చెప్తే మరి నా ప్రేమ విడగొడతానిందిరా. ఓహో, మీ ప్రేమ మాత్రం సక్సెస్ అవ్వాలి, నా ప్రేమ ఎటుపోయినా పర్లేదా? బా అది కాదురా. ఏది కాదురా? అవును బా, ఇంతకీ అడగటం మర్చిపోయాను, ఆ ముక్కుగా ప్లాస్టర్ ఏంటి? కొత్త స్టైలా? దా చూపిస్తా స్టైల్ ఏంటో. బావా వద్దు, చేతిలో కర్ర ఉంది మళ్ళీ. బాబాయ్
హలో. ఏంటే బాబు నువ్వు కాల్ చేసి ఏదేదో చెప్తున్నాడు, నిజమేనా? హా. రాధా, బంగారమే నువ్వు. ఛ, అయినా నేనున్నా బాగుండు. కదా, మరి అందుకే త్వరగా వచ్చే. సరే బాయ్. మీ ఓడిని అడిగానని చెప్పు. ఎవరిని? కృష్ణనా గోపాలన్నా? సరే బాయ్. హలో. రాధా, పడుకుని పోయావా? ఆహా లేదు, సారికా కాల్ చేస్తే మాట్లాడుతున్నా. ఓ, డిస్టర్బెన్స్ చేయలేదుగా? లేదు లేదు, కట్ చేసేసా. చెప్పు. అంటే ఏం లేదు, నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందని నాకు నేను చెప్పుకోవడానికి కాల్ చేశాను. చాలా బాగుంది ఫీలింగ్. నేను కూడా, నాకు కూడా నాకంటూ ఒక మనిషి ఉన్నాడని చెప్పుకోవడానికి ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది. రాధా, నువ్వేమనుకునంటే ఒకటి అడగచ్చా? మా పేరెంట్స్ ఎవరు? నేను అనాథలా అయ్యాననే కదా. ఆ, మా ఆర్ఫనేజ్ అమ్మకి తెలిసినంత వరకు ఎవరో ఒక ముసలాయన వచ్చి మాకు మళ్ళీ ఆడపిల్ల పుట్టింది, ఇంకా మా వల్ల కాదు అని వదిలేసి వెళ్ళిపోయారట. నాకు తెలిసినంత వరకు మా అమ్మ, మా నాన్నలు, అక్కలు ఎక్కడో ఉండే ఉంటారు. నేను కూడా కొంచెం ముందు పుట్టుంటే వాళ్ళందరితో పాటు హ్యాపీగా ఉండేదాన్ని. నీ క్వశ్చన్ తెలుసా? మా చెల్లెలు చిన్ని రాక్షసి, అదొక్క చాలు ప్రాణానికి. సగం దాని పోరు తట్టుకోలేకే ఊరొచ్చేసాను. మా నాన్నని కలిసావు, అమ్మేమో బంగారం. నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత అసలు మా వాళ్ళని పట్టించుకుంటారో లేదో నాకైతే చాలా డౌట్గానే ఉంది. రాధా, ఇప్పుడు నీకు నానుకుంటూ చెప్పుకోవడానికి ఒక ఫ్యామిలీ ఉంది. ఎవడరా వాడు? బావుగా, నా డ్యూటీ నువ్వు చేస్తావట్రా, పోయి పడుకోపో. గుడ్ నైట్. బాయ్. ఓకే బాయ్, గుడ్ నైట్. పిండి బయట పెట్టేసా, చట్నీ ఒకటి చేసేసుకొని తినేసే. ఓకే. నిన్న రాత్రి ఎంత బాగా పడుకున్నానో తెలుసా? నాకు అసలు నిద్ర పట్టలేదు. ఎందుకు? టెన్షన్స్ అమ్మా. ఇంట్లో ఒప్పించాలి, నేను పెళ్లి చేసుకోవాలి, బాగా చూసుకోవాలి, అన్నిటికంటే ఇంపార్టెంట్ నేను డిగ్రీ పాస్ అయ్యి జాబ్ తెచ్చుకోవాలి. ఇంకా మన పెళ్ళి అయినట్టే. ఓకే ఓకే ఓకే, కంటిన్యూ. ఇవన్నీ మైండ్లో ఉంటే ఇంకేం నిద్ర పడుతుంది? మీ ఇంట్లో ప్రాబ్లం అయితే? మా పేరెంట్స్ అలా అడ్డం చెప్పరు, నా ఇష్టం అంటారు. నీకు వచ్చింది తెలుసా, మార్నింగ్ డిగ్రీ ఎగ్జామ్స్ అప్లై చేశా, ఇంకో 1 month ఎగ్జామ్స్. అవునా? ప్రిపేర్ అవుతున్నావా? అంత లేదు, చిట్టీలే. ప్రిపేర్ ఏం ఉండదు, చిట్టీలు ఇట్టావా రాసామా అంతే. నీ మొహం. అందుకే ఇప్పటిదాకా ఎగ్జామ్ పాస్ అవ్వకుండా ఉన్నావు. సాయంత్రం బుక్స్ తెచ్చుకో, వీకెండ్స్ నేను చదివిపిస్తా, ఈవినింగ్ కూడా త్వరగా వస్తే ప్రిపేర్ అవుదాం. హే, నువ్వు చదువు కూడా చెప్తావా? చెప్పనే లేదు. ఇలాంటి టాలెంట్స్ చాలా ఉన్నాయి మన దగ్గర, ముందు ముందు నీకే తెలుస్తుంది. కుంగ్-ఫు, కరాటే, బాక్సింగ్ లాంటివి ఉంటే ముందే చెప్పు, బాడీని దెబ్బలు తింటే ముందే ప్రిపేర్ చేస్తా. ఓ, అర్థమైపోయింది, కత్తులతో కాదు కంటి చూపులతో చెప్పే వంశం కదా. సరే, అక్కడ ఆపేసే. ఓకే. సరే, నువ్వు పెళ్లి గిళ్ళి లాంటివే మైండ్లో పెట్టుకోకు. ముందు నీకు జాబ్ రావాలి, నేను జాబ్ మారాలి, తర్వాత మనం ఒక ఫ్లాట్ తీసుకోవాలి, అప్పుడే పెళ్ళి. హాయ్ బాబా, ఇవన్నీ జరిగేది ఎప్పుడు? మన పెళ్ళేది ఎప్పుడు? విను, మనకి ఇంకా చాలా బోల్డ్ అంత టైం ఉంది, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. సరే సరే, ఈవినింగ్ మెసేజ్ చే టైం. బాయ్ బాయ్. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషం. ఏమైందికి? అదేంట్రా అలా కూర్చున్నా? మా బంగారంతో ఫస్ట్ గొడవ అయింది బావా, చాలా బాధగా ఉంది. ఓర్ని, అదే రిలేషన్షిప్స్ లో ఇవన్నీ చాలా కామన్ రా. సారీ చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోవడమే, దానికి కూర్చుంటాడ్రా. అది కాదు బా. నీ మొహం కాదు, ఫోన్ చేయి ఫస్ట్, సారీ చెప్పు. తప్పు వాళ్ళదేనా, ముందు మనం సారీ చెప్తే ఏమవుతురా?
రోడ్డు మీద వెళ్ళి ప్రతి అడ్డమైన ఏదో ఒకటి చెప్తావు కదా సారీ. మన అనుకునే వాళ్ళకి సారీ చెప్తే ఏమవుతురా? ఫస్ట్ కాల్ చేయి. ఇడియట్, యూ హ్యావ్ టు లిసన్ టు మీ. ఇది నాకు ఇచ్చేయి. ఇప్పుడు వీడు ఎందుకు వచ్చినాడు, ఎందుకు ప్రవచనాలు చెప్పినాడు, ఎందుకు పోయినాడు ఏంటో. పవన్, నువ్వు అనాథవి, నీకెవరున్నారు అని జాలిపడి పెళ్లి చేసుకుంటా అన్నావు కదా. అనాథనైనంత మాత్రాన నాకు కావాల్సిన జాలి కాదు, ప్రేమ. నాకంటూ ఒకడున్నాడనే నమ్మకం. ఉన్నాడు, నాకంటూ ఒకడున్నాడు. ఇంటికెళ్ళేసరికి నా కోసం వెయిట్ చేసేవాడు ఉన్నాడు. సో నా మీద జాలి పడ్డం మానేసి నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఇంకోసారి వేరే అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఇలా పిచ్చి పిచ్చిగా కాకుండా సరిగ్గా మాట్లాడడం నేర్చుకో. ఓకే బాయ్. వీకెండ్ కదా, ఎక్కడికైనా వెళ్దామా? సినిమా ఫస్ట్ షోకేనా? ఓకే ఓకే, సాయంత్రం వస్తా అయితే. రెడీగా ఉంటా. బాయ్. బాయ్. అసలు ఎన్నిసార్లు కాల్ చేస్తుంటే కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఏమైపోయింది? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసింది? మాకొచ్చే కంప్లైంట్స్లో మేజర్ పార్ట్నర్ టైంకి రావట్లేదని అండ్ లొకేషన్ అప్డేట్ అవ్వట్లేదని, ఇంకా మేజర్ అంటే కూపన్ కోడ్ మినిమమే అప్లై అవుతుందని. ఒకసారి చూద్దామా? ముద్దులో బాగోదు. లాభం లేదు, లోపలికి వెళ్ళి చూసొద్దాం. సార్ ఎవరు కావాలి? నాకు తెలిసిన అమ్మాయి ఉంది, కలవాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మేడం మీటింగ్లో ఉన్నారు. ఆ పేరు రాదా? ఆగండి, ఒక నిమిషం ఫోన్ చేసి కనుక్కుంటాను. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సార్ ఓకే సార్. ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయేంటి? ఏమైంది, అన్ని కాల్స్ చేసావు? ఏం లేదు, పని అయిపోయిందా? వెళ్దాం పద. ఇవాళ ఆఫీస్లో యాప్లో బగ్స్ ఫిక్స్ చేయడానికి వచ్చారు తెలుసా. మీ ఫీడ్బ్యాక్లో ఉన్న కంప్లైంట్స్ ఏంటో చెప్పండి అన్నారు.
మా టీం అందరూ ఇంత తక్కువ టైంలో చేయడం చాలా కష్టం అన్నారు. నేను మాత్రం ట్రై చేద్దాం ఏం పోయింది అని చెప్పి కంప్లీట్ చేసేస్తా తెలుసా. మా ఆఫీస్ అంతా ఇవాళ ఫ్లాట్ అయిపోయారు. ఏమైంది? ఏం లేదు. ఏం లేకపోతే మొహం ఎందుకు అలా పెట్టావు? ఏం లేదు. సరే నాకు ఆకలేస్తుంది, ఎక్కడైనా ఆపు. ఆ, బండి ఒకసారి పక్కకు ఆపు. ఆపు ఒకసారి. ఆ. చెప్పు ఏమైంది? మొహం ఎందుకు అలా పెట్టావు? ఏం లేదు. ఏం లేకపోతే అలా ఎందుకుంటావు? చెప్పు ఏమైంది? ఏం చెప్పాలి? నీకు మన సినిమాకి వెళ్తాం అన్న విషయం గుర్తులేదు. ఆ, రమ్మని చెప్పావు, అది కూడా గుర్తులేదు. అసలు నేను వచ్చుంటానన్న ఆలోచన కూడా లేదు. సారీ గోపాలం, వర్క్లో ఉండి మర్చిపోయా, నిజంగా సారీ. నాకు నీ సారీలేం అవసరం లేదు. అసలు ఫోన్ లిఫ్ట్ చెప్పితే ఏమనుకోవాలి అసలు నేను? అది కాదు, నిజంగా బిజీగా ఉన్నా, లేకపోతే ఎందుకు లిఫ్ట్ చేయని చెప్పు. ఏమో, ఎవరికి తెలుసు? ఆ ఏమన్నావు? ఎవడికి తెలుసా? నీకు తెలీదా? ఇప్పుడు పాయింట్ అది కాదు. లేదు, నాకు క్లారిటీ ఇవ్వు. ఎవడికి తెలుసా అని ఎందుకన్నావు? అంటే నేను కావాలనే ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటున్నావా నువ్వు? నేను అలా అనలేదు. మరి ఇంకెలా అన్నావు? అమ్మా, బుద్ధి గట్టి తిని అన్నాను, వదిలే. సరే రా, వెళ్దాం. నేను రాను, నేను ఆటోలో వెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు. ఈ టైంలో ఆటోలు దొరకవురా. సరే సారీ రాదా, ఇంకెప్పుడు అలా అన్నావు, కోపంలో అన్నాను. సరేనా, దా ప్లీజ్. ఏమైంది బా? గొడవ అయింది. మరి సారీ చెప్పావా? తప్పు తను చేస్తే నేనేదో సారీ చెప్తాను రా. ఆహా, ప్రేమించిన వాళ్ళకి ఒక మెట్టు దిగి సారీ చెప్తే ఏం కాదులే. ఏంట్రా కౌంట్రా? నువ్వు చెప్పిందే బా. ఏంటో బా, సింగిల్స్గా ఉన్నప్పుడు కపుల్స్ని చూసి కుళ్ళుకునేవాళ్ళం, ఇప్పుడు సింగిల్స్ని చూసి కుళ్ళుకుంటున్నాం. ఒరే, అసలు అర్థం చేసుకోకపోతే ఎలారా? అరే కోపం ఏదో చిన్న మాట్లాడే దాన్నే పట్టుకుని. సర్లే బా, లైట్ తీసుకో. ఇంతకేమైనా తిన్నావా లేదా? రా తిందాం. నువ్వు వెళ్ళు, నాకొద్దు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి మాట్లాడకపోతే తినడం మానేస్తావా? లేదు, నువ్వు వెళ్ళు, నేను తర్వాత తింటాలే. సరే నీ ఇష్టం. చెప్పే. ఏమైంది? ఏమవుతుంది? అదే అడుగుతున్నా, ఏమైంది అంత చిరాగ్గా ఉన్నావు? అసలు ఏంటి నువ్వు కొన్ని రోజుల నుంచి మాట్లాడడం లేదు, పట్టించుకోవడం లేదు? అవును అంతే, అనండి, అందరూ నన్నే అనండి. కోపలంతో ఏమన్నా గొడవైందా? అవును మరి, నా లైఫ్లో ఆయన తప్ప ఇంకేం ఉండదు. అది కాదే. బాయ్, గుడ్ నైట్. తిందో లేదో, అరవడానికి మాత్రం ఉంటుంది కానీ కుకింగ్ చేసుకోవడం తెలియదు. ఏదైనా తీసుకొద్దాం. ఫుడ్ తీసుకో. తినేసావా? నీకంటే సిగ్గులేదు, నేను నీలా కాదు. నేనేం తినలేదు, నీకోసం తీసుకొచ్చాను. నా మీద కోపంతో కడుపు మార్చుకోకు, తిను. ఇక్కడ గోపాలం ఉండాలి, కనిపించట్లేదు. ఎవరైనా చూసారా? సాయంత్రం నుంచి కనిపించట్లేదు. ఒక్కసారి సారీ చెప్పాలి, పిలవరా? మీరు మాకెందుకు చెప్తారు సారీలు? మీరు చాలా బిజీ కదా. ఏ మాట్లాడేశావు? సారీ, నిజంగా సారీ. ఏయ్, ఒకసారి చెప్తే అర్థం కాదా? అట్లే మొహం మార్చుకొని కూర్చుంటావా? నిజంగా సారీ, నాదే తప్పు. నేను రమ్మని చెప్పి వెయిట్ చేపించా. ఇంకో గంట వెయిట్ చేయమన్నా వెయిట్ చేసి ఉండమని రాదా? ఒక్కసారి కాల్ చేసి లేట్ అవుతుందని చెప్పుంటే సరిపోయేది కదా. అసలు లోపల ఏం చేస్తున్నావో ఏమవుతుందో నా మైండ్లో ఎన్ని రన్ అవుతాయో తెలుసా? సారీ.
ఇంకోసారి లేట్ అయితే ఒక్కసారి కాల్ చేసి 5 గంటలు లేట్ అవుతుంది వెయిట్ చేయని చెప్పు, వెయిట్ చేస్తా. సరే, ఇంకోసారి లేట్ అయితే అదే చేస్తాను. హ్మ్? తినలేదా? తినలేదు. నువ్వు తిన్నావా? మ్మ్హ్మ్. సరే రా, కిందకెళ్ళి తిందాం. నువ్వు వెళ్ళి తినేసి పడుకో, నేను కాసేపు ఆగి తింటా. అయితే నేను కూడా ఇక్కడే ఉంటా. మనం ఈ డేట్ మార్క్ చేసుకుందాం. ఫస్ట్ టైం మనకు గొడవ అయింది. అక్కర్లేదు, ఇలాంటివి చాలా అవుతుంటాయి. హ్మ్? నిజంగా ఈరోజు అర్థమైంది ఇలాంటివి చాలా అవుతుంటాయని చెప్పి. గొడవలు పడదాం, తిట్టుకుందాం, కావాలంటే కొట్టుకుందాం కూడా, కానీ మాట్లాడుకోకుండా సైలెంట్గా మాత్రం ఉండొద్దు. కరెక్ట్. అలా హీరో హీరోయిన్ గొడవ పడుతూ మళ్ళీ కలిసి ఉండేవాళ్ళు. కథ చాలా బాగుంది. ఇంకా ఉంటుందా, అయిపోయిందా? ఇంకా చాలా ఉంది. అదెప్పుడు చెప్తావు? చెప్తానా? నువ్వు స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ రాగానే చెప్తాను. సరే. బాగా చదువుకో. నువ్వు స్కూల్కి వెళ్తావా? కథలు కాకరకాయలని ఇంట్లోనే ఉంటావా? ఇంట్లో ఉంటా అంటే ఇంట్లోనే ఉంటా అని చెప్పు. మీ నాన్నలా తయారవ్వు. బాయ్. బాయ్ మమ్మీ. బాయ్ నాన్న. అంకుల్. బాయ్ అత్త. డాడీ, నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మిగతా కథ మొత్తం చెప్పాలి. తప్పకుండా చెప్తాను. ఏం అమ్మో, స్టోరీ నా చెప్తున్నావు? కూర మాడిపోతుంది. మీరు మాట్లాడుకుంటూ ఉండండి. ఏం స్టోరీ చెప్తున్నావురా? ఇంకేం చెప్తాను బావా, నాకు తెలిసిన ప్రేమ కథ మీదే కదా, అదే చెప్తున్నా. నీ ఎంకమ్మా, మేమే దొరికామంటారా కామెడీగా? ఏం బాబన్నా, సారికాకి ఏమైనా చెప్పాలా? అయ్యో వద్దమ్మా, ఇప్పటికే అది పెడుతున్న టార్చర్ చాలు. అయినా చాలా ఇన్స్పిరేషన్గా చెప్పానమ్మా. సరే రాదా, నువ్వు కార్లో కూర్చో, నేను వస్తా. అబ్బా ఏరా, కొత్త జంట ఎలా ఉంది లైఫ్? నేను నైటే కదా కలిసావు, ఏదో చాలా రోజులతో కలిసాడు, ఓ బిల్డప్ ఎత్తాం ఎందుకు? అయినా పెళ్ళై నెలే కదా అవుతుంది, ముందుంటుంది అసలు సినిమా. కుల్రా నీకు. కుళ్ళ ప్రపంచంలో ఏ పెళ్ళైన మొగాడు ఇంకో పెళ్ళైన మొగాడిని చూసి కుళ్ళు కూడా జాలి పడతాడు అంతే. వీడికి ఫ్యూచర్ అర్థం కావట్లేదే అని. అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ బావా, నీకు కళ్ళారా చూపిద్దామని అంతే. తెలుస్తుంది, అంత లేదు. రాదన్నాలంటే కాదు, మా క్లారిటీ ఉందిలే. చూడు బావా, నాకు ముందే పెళ్ళైంది కదా, అందుకే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ముందంతా మన చేతుల్లోనే ఉన్నట్టుంటుంది, తర్వాత అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మనం ఏం తినాలో దగ్గర నుంచి ఏం వేసుకోవాలో చివరికి అండర్వేర్తో సహా వాళ్ళే డిసైడ్ చేయాలి. అందుకే ముందే చెప్తున్నా, రాదమ్మని గ్రిప్లో పెట్టుకో. రే, నువ్వేమన్నా చెప్పు, నాకు ఈ బ్యాచులర్ లైఫ్ కంటే మ్యారేజ్ లైఫే బాగుంది. ఉంటా. కానీ ఒక్క మాట, ఫైనల్గా నువ్వు తనని ఎలాగైనా గ్రిప్లో పెట్టుకో బా. సర్లే బా, ఆ. ఎలాగైనా సరే గ్రిప్లో పెట్టుకో. ఇలాంటి మాటలంటే అడుగుతున్నట్టే. ఏంటి అప్పుడైపోయింది అనుకుంటున్నారా? లేదు, అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అయింది. రాధా గోపాలం ఇంకా వస్తుంది, చూడండి.